మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు. ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునేదానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబండి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. ఏపీ ఎన్నికలు కంచు కాగడం తలపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. తమ తమ పార్టీలలో ఏ మేరకు లాభం చేకూర్చే అంశాలున్నాయో అధ్యయనం చేసి మరి కార్యాచరణలో పెడుతున్నారు. ముఖ్యంగా కులాలు, తెగలు, వర్గాలు, ప్రాంతాలు వారిగా విభజించి టోటల్ మెజారిటీ ఆఫ్ పీపుల్స్ ఏ కులంలో లేదా ఏ తెగలో ఉన్నారో సర్వే చేస్తున్నారు. దానికి అనుగుణంగా పార్టీలో సీట్ల కేటాయింపుకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అధికార వైసీపీలో మొదటి నుంచి ఉండి అన్ని తామై పార్టీని నిలబెట్టామంటున్న నేతలు తమను పట్టించుకోవడం లేదంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తమ వర్గం వారికే సీట్లు కేటాయించాలంటూ డిమాండ్లు, నిరసనలు వెలువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తమకు అసెంబ్లీ, పార్లమెంట్లో సీట్లు దక్కని నేతలు పక్కదారులు వెతుక్కుంటున్నారు. ఇప్పటికే చాలా మంది నేతలు పసుపు జెండా కిందికి చేరిపోగా మరికొంతమంది జనసేన వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఎవరు ఏ దారి వెళ్లినా తమకున్న ఓటు శాతం తమను దాటిపోదంటున్న వైసీపీ అధిష్టానంపై ఓ ప్రత్యేక కథనం. ఏపీలో ఇప్పుడు ఓట్ల రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. కులాల వారీగా, తెగల వారీగా ఓట్ల శాతాన్ని అంచనా వేస్తున్న అధికార, ప్రతిపక్ష పార్టీలకు బీసీ కులాలపై టార్గెట్ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఏపీలో బీసీల పార్టీ అంటే ముందుగా గుర్తొచ్చేది తెలుగుదేశం పార్టీ. టీడీపీ ఆవిర్భావం తర్వాత బీసీ నాయకులు పుట్టుకొచ్చారు. సో వారే ఎక్కువగా రాజకీయాల్లో రాణిస్తున్నారనే అభిప్రాయాలు పలువురి నుంచి వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్ తర్వాత టీడీపీ పగ్గాలు చేతబట్టిన చంద్రబాబు కూడా బీసీ నేతలను ప్రోత్సహిస్తూ వచ్చారు. అందుకే అప్పటి నుంచి 2019లో అధికారం కోల్పోయే వరకు బీసీలు టీడీపీ వెంట నడిచారు. 2019లో ప్రచారంలో జగన్ ఇచ్చిన హామీలను పూర్తిగా నమ్మేసిన బీసీలు అటువైపు టర్న్ అయ్యారు. తాజా పరిణామాలు ఎలా ఉన్నా అప్పుడు కూడా బీసీలే తమ పార్టీని గట్టెక్కిస్తారనే నమ్మకం వైసీపీలో వ్యక్తమవుతోంది. అందుకే ఈ ఎన్నికల్లో బీసీల ఓట్లను పదిలం చేసుకునేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నారు. అందుకే ప్రస్తుతం జగన్ బీసీ జపంతో ముందుకు సాగుతున్నారనేది పలువురి వాదన. తాజా పరిణామాలను బట్టి చూస్తే ప్రస్తుతం టీడీపీ వైపు మొగ్గు చూపుతున్న బీసీలను తమ వైపు తిప్పుకునేందుకు వైసీపీ శ్రేణులు శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున బీసీలకు టికెట్లు ఇచ్చే ఆఫర్ను జగన్ ప్రకటించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అంటే అన్ని కులాలతోనూ పోలిస్తే సహజంగా ఉన్న బీసీ కులాల జాబితాలో ఎక్కువ ఓట్లు ఉన్నట్లు సర్వే వర్గాలు వెల్లడించాయి. దాంతో అటు ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియానిటీ ఓట్లు 1-2% చీలిపోయినా వాటి స్థానంలో బీసీ ఓట్లు రెట్టింపు అవుతాయనేది జగన్ ఉద్దేశంగా కనిపిస్తోంది. ఇలా చేయటం వలన టీడీపీకి పడాల్సిన ఓట్లు కాస్త వైసీపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దాంతో ఈ పద్ధతి టీడీపీని కొంత ఇరకాటంలో పెట్టినట్లే అనేది పలువురి అభిప్రాయం. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీలో యాదవులకు పెద్ద ఎత్తున టికెట్లు కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. దాంతోపాటు కమ్మ సామాజిక వర్గం ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో కూడా వైసీపీ యాదవులకు టికెట్లు కేటాయిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్కు నర్సరావుపేట ఎంపీ స్థానాన్ని కేటాయించారు. అక్కడ సిట్టింగ్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీలో చేరి అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. దాంతో ఆయనకు పోటీగా అనిల్ కుమార్ యాదవ్ను పోటీలో నిలబెడుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఏలూరు నుంచి మరోసారి టీడీపీ తరపున బరిలో దిగేందుకు మాగంటి బాబు సిద్ధమయ్యారు. దాంతో అక్కడ యాదవ సామాజిక వర్గానికి చెందిన కారుమూరి సునీల్ కుమార్కు జగన్ ఛాన్స్ ఇచ్చారు. మరో 1-2 చోట్ల ఎంపీ అభ్యర్థులుగా యాదవ సామాజిక వర్గానికి చెందిన నేతలను జగన్ బరిలోకి దించుతారనే ప్రచారం జరుగుతోంది.
ఇక మైలవరం టీడీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ దాదాపు ఖరారయ్యారు. అక్కడ వైసీపీ నుంచి యాదవ సామాజిక వర్గానికి చెందిన తిరుమలరావును జగన్ ఎంపిక చేశారు. కందుకూరులో ఇంటూరి నాగేశ్వరరావు టీడీపీ నుంచి పోటీ చేస్తుండగా అరవింద్ యాదవ్కు జగన్ పోటీకి నిలబెట్టారు. కనిగిరిలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఉగ్ర నరసింహారెడ్డి టీడీపీ తరపున పోటీ చేస్తున్నారు. అక్కడ వైసీపీ నుంచి నారాయణ యాదవ్ బరిలోకి దిగుతున్నారు. తణుకు నుంచి టీడీపీ అభ్యర్థిగా అరిమెల్లి రాధాకృష్ణ పోటీ చేస్తుండగా వైసీపీ నుంచి కారుమూరి నాగేశ్వరరావు పోటీ చేస్తున్నారు. అయితే వైసీపీలో ఇంకా అభ్యర్థులను మార్చే అవకాశం ఉండడంతో టికెట్లను ఆశించే ఆశావహుల్లో ఎవరి ప్రయత్నాలు వారు చేస్తూనే ఉన్నారు. అయితే ఈ అవకాశం కూడా ఎక్కువ శాతం యాదవులకే దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అది కూడా బీసీలకు చెందిన వాళ్లతో ఎక్కువ శాతం యాదవులు ఉన్న కారణంగా మిగిలిన సీట్లు కూడా వారికే ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఏపీలో ఎక్కువ శాతం బీసీ కులాల్లో యాదవులకే ఇస్తే మిగిలిన కులాల వారి పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగా తమ తెగ, జాతి, వర్గాల వారికి టికెట్లు కేటాయించకపోతే వాళ్లంతా ప్రతిపక్ష టీడీపీకి ఓటు వేయాలని నిర్ణయించుకునే అవకాశం లేకపోలేదు. అలా జరిగితే ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర కొడుతున్నట్లు పలు సర్వేలు చెప్పినట్లే టీడీపీ భారీ మెజార్టీతో అధికారాన్ని చేజెక్కించుకునే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల అంచనా.